జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ నీ సమయాన్ని వృధా చేయకు. అంత సీరియస్గా ఉండకు. నిన్ను ఎవరూ సీరియస్గా తీసుకోరు. నీకున్న అప్పులను ప్రతి నెల చెల్లించేయి. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. విభేదించటానికి అంగీకరించు. ఒంటరిగా ఏడవటం కంటే ఒక తోడుంచుకొని ఏడవటం చాలా నయం. నీ గతంతో శాంతిని ఏర్పరచుకో. తద్వారా నీ వర్తమానం నాశనం కాకుండా ఉంటుంది. నువ్వు ఏడవటాన్ని నీ పిల్లలు చూడటం మంచిదే. నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకు. వారి ప్రయాణం ఎలా ఉంటుందో నీకు తెలీదు. ఒక సంబంధం రహస్యంగా ఉండాల్సిందైతే నువ్వు అందులో ఉండకు. జీవితం న్యాయమైనది కాదు, కానీ అది చాలా మంచిది. తీపి విషయానికి వస్తే ప్రతిఘటన వ్యర్థం. జీవించటంలో బిజీగా ఉండు, లేదా చావు కోసం తయారీలో బిజీగా ఉండు. జీవితంలో నువ్వు ఇష్టపడే వాటిని పొందే విషయానికి వస్తే నో అనే సమాధానాన్ని తీసుకోకు. కోవత్తులను కరిగించేయి. చక్కని దుప్పట్లను వాడిపడేయి మరియు ఫ్యాన్సీ లోదుస్తులను నలిపిపడేయి. ఎప్పుడో వచ్చే ప్రత్యేక సందర్భం కోసం వాటిని ఎత్తిపెట్టకు. ఈరోజే ప్రత్యేకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.